మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? యోహాను ఇక్కడ చెరసాలలో ఉన్నాడు. యోహాను దేవుని దగ్గర అంటే యేసయ్యకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యేసయ్య దగ్గరకు ఒక ప్రశ్న పంపిండు. ఏంటి అంటే, రాబో వాడవు నీవేనా, లేదా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకునే వాళ్ళేనా అని అడుగుతున్నాడు. ఇదే యోహాను దేవుని గురించి, యేసయ్య గురించి డిక్లేర్ చేసిండు యాజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని. అయితే చెరసాలలో ఉన్నందుకు ఆ యొక్క అంధకారంతో యోహానికి కూడా డౌట్ వచ్చింది, ఈయనే అంటే యేసయ్యనే మెస్సయ్యనా కాదా అని. అయితే విశ్వాసం అన్నది మీరు విశ్వాసాన్ని మొదలుపెట్టిన తర్వాత, అంటే దేవుని నమ్ముకున్న తర్వాత, మీ విశ్వాసాన్ని మీరు మొదలుపెట్టిన తర్వాత ఆ యొక్క విశ్వాసం ఎప్పటికీ ఒక స్ట్రైట్ లైన్గానే ఉండదు. ఎందుకంటే లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు, ఎంతో దుఃఖం వేదన అనుభవిస్తారు. ఆ యొక్క దుఃఖం, బాధ, వేదన, కష్టాలలో కొన్నిసార్లు ఆ యొక్క విశ్వాసం నిలకడగా కూడా ఉండకపోవచ్చు. ఎవరైనా కానీ బిలీవర్స్, విశ్వాసులు కూడా వారి యొక్క విశ్వాసాన్ని తప్పకుండా, అంటే పూర్తిగా కోల్పోతారని నేను అనను, కాకపోతే వారి విశ్వాసంలో ఎక్కడైనా చిన్న సందేహమైన కలుగుతుంది. ఈయన పరిస్థితిలో దేవుడు ఉన్నాడా, ఈయన పరిస్థితి నుండి దేవుడు నన్ను బయటికి తెస్తాడా అన్న అవిశ్వాసంలో కొద్దిగా అయినా, ఏ విధంగా అయితే వాక్యంలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని వ్రాయబడిందో ఆ విధంగానే ఆవగింజంత అవిశ్వాసమైన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే పరిస్థితిని బట్టి మాత్రమే. ఆ పరిస్థితి మళ్ళీ మెరుగైపోయిన తర్వాత, సరి అయిపోయిన తర్వాత తిరిగి వారి యొక్క విశ్వాసంలో కొనసాగుతారు. అయితే యోహాను యేసయ్య దేవుడని నమ్మినప్పుడు, యేసయ్య మెస్సయ్య అని నమ్మినప్పుడు యోహాను ఎక్స్పెక్ట్ చేసింది, దేవుడు అంటే యేసయ్య ఒక జడ్జిమెంట్ ఇస్తాడు, ఒక విక్టరీ ఇస్తాడు అని యోహాను నమ్మిండు. అయితే కానీ యేసయ్య మాత్రం, యోహాను చెరసాలలో ఉన్నప్పుడు యేసయ్య మాత్రం అందరినీ స్వస్థపరుస్తూ, అందరి మీద కనికరం చూపుతూ, వారి లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉండడంతో యోహానులో ఒక సందేహం వచ్చింది. ఈయన నిజంగా మెస్సయ్యనా, లేదా ఇంకొకరి కొరకైనా మేము వేచి ఉండాలా, లేదా ఇంకొకరి కొరకు మేము వేచి ఉండాలా అన్న సందేహము యోహానులో కలిగింది. కానీ యేసయ్య ఏ విధంగా స్పందించిండో చూడండి. యేసయ్య కోపంతోనే నీకు తెలియదా, ఎందుకు నన్ను అడుగుతున్నావు అని అనలేదు, ఇక్కడ గద్దించలేదు, ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా ఉండని యేసయ్య కృపతోని రెస్పాన్స్ ఇచ్చిండు, కృపతోని రెస్పాండ్ అయిండు. గుడ్డివారు, కనుచూపు లేనటువంటి వారు కనుచూపు పొందుకున్నారు. ద లేమ్ వాకింగ్, ద పూర్ రిసీవింగ్ గుడ్ న్యూస్. అయితే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. వారు ఇమాజిన్ చేసినట్లు కాదు, కానీ ఆల్రెడీ దేవుని రాజ్యం వారి మధ్యలో ఉంది, కానీ వారు మాత్రం అది చూడలేకపోయినరు. దేవుడు స్వస్థపరుస్తున్న అందరినీ, అయినా వారి యొక్క మనోనేత్రాలు ఇంకా వెలిగింపబడలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక లెసన్ చూసినట్లయితే, మనము ఈరోజు నీ జీవితంలో కూడా యోహానులాగా సందేహం ఉందేమో, దేవుడు నిజంగా నా జీవితంలో పనిచేస్తుండా, నా యొక్క పరిస్థితిలో దేవుడు నిజంగా నాకు తోడున్నాడా అని నువ్వు కూడా యోహానులాగా సందేహిస్తున్నవేమో. అయితే నువ్విక్కడ ఒక గాడ్స్ పవర్ మాత్రమే నా జీవితంలో ఉన్నది అని ఒక్కటే కాదు, కానీ దేవుని యొక్క కంపాషన్ కూడా నువ్వు చూడాల్సింది. ఒక పవర్ ఉంటేనే సరిపోదు కదా, దేవుని యొక్క కంపాషన్ కూడా ఇంపార్టెంట్. సో దేవుని యొక్క కంపాషన్ ఉంది నాకు అన్న విధానంతో నువ్వు చూడాలా. ఒక అవుట్కమ్ మాత్రమే కాదు, కానీ నీ పరిస్థితులలో నుండి నీ లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అన్నది కూడా నువ్వు చూడాలి. దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఏదో ఆర్భాటంగా అందరికీ తెలిసేలాగా పనిచేయడు దేవుడు. నీ లైఫ్ని దేవుడు రెస్టోర్ చేస్తున్నప్పుడు అందరికీ ఆర్భాటంగా అందరికీ తెలిసేలాగా రెస్టోర్ చేయడు దేవుడు.
నీకు మాత్రమే తెలిసేటట్టు సైలెంట్గా రెస్టోర్ చేస్తాడు. సో వెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ వండరింగ్ యాజ్ జాన్ డిడ్, హోల్డ్ ఆన్, లుక్ ఫర్ ద సైన్స్. స్వస్థత కొరకు చూడు, నిరీక్షణ కొరకు చూడు. తప్పకుండా దేవుడు ఒక సైన్ అనేది ఇస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నీకు జవాబు రాకపోవచ్చు, కానీ తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ జవాబు కూడా ఎటువంటిదంటే దేవుడు ఆల్రెడీ నీ లైఫ్లో పని చేస్తున్నాడు అన్నదే నీకు జవాబు దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ.